హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అభిరిషి వండర్ బ్లాగ్స్. ఈరోజు మరొక కొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాం. లాస్ట్ వీడియోలో మీరు చూసారు కదా మెరైన్ డ్రైవ్. ఆ మెరైన్ డ్రైవ్ దగ్గర ఈ వాటర్ మెట్రో అన్నది ఉంటుంది. సో ఈ వాటర్ మెట్రో వీడియోనే ఈరోజు మీకు చూపించడం జరుగుతుంది. చూస్తున్నారు కదా, హైకోర్ట్ స్టేషన్ అన్నమాట వాటర్ మెట్రో. ఇది ఇండియాలోనే మొట్టమొదటి వాటర్ మెట్రో. సో ఇది ఎంట్రన్స్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తున్నాం. సో ఇది యాజ్ ఇట్ ఈజ్ మెట్రో స్టేషన్ ఎట్లా ఉంటుందో సేమ్ అట్లానే ఉంటుంది. ఇక్కడ మనం లైన్లో నిలబడి టికెట్స్ అయితే తీసుకోవాలి. ఇక్కడ డిస్ప్లే చేస్తున్నారు కదా, అక్కడ మనం ఎక్కడికి వెళ్ళాలి అనేది డీటెయిల్స్ అన్ని ఇవ్వడం జరుగుతుంది. సో చూస్తున్నారు కదా, లోపలంతా చాలా నీట్గా సేమ్ మనం మెట్రో స్టేషన్లో ఎలా అయితే చూస్తామో సేమ్ అట్లానే ఉంటుంది. సో మనం ఇక్కడ ఇంకా చూస్తున్నారు కదా డీటెయిల్స్, పోర్టుకొచ్చి వైపిన్ పోర్టుకొచ్చి. సో మనం ఎక్కడికి కావాలో మనకైతే చూపిస్తారు. సో మనకి ఇలాగా టికెట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఇది సేమ్ మన ఏటీఎం కార్డ్ లాగా అయితే ఉంటుంది. కార్డ్ తీసుకుని వైపిన్ అయితే వెళ్తున్నాం. సో మెట్రో స్టేషన్లో ఎట్లా అయితే ఉంటుందో సేమ్ ఇక్కడ కూడా అలాగే కార్డ్తో ట్యాప్ చేస్తారు, మనల్ని ఎంట్రీ అలౌ చేస్తారు లోపలికి. సో లోపలికి అయితే మేము మెట్రో ట్రైన్లోకి అయితే వెళ్తున్నాం. సో చాలా ఎగ్జైట్మెంట్తో అయితే ఉన్నాం, మేము ఫస్ట్ టైం ఎక్కుతున్నాం. సో లోపలికి అయితే ఎంటర్ అయ్యాం. చూస్తున్నారు కదా, అక్కడ బాక్స్లో ఈ లైఫ్ జాకెట్స్ అనేవి ఉన్నాయి. సో మనకి ప్లేస్ లేకపోతే పట్టుకొని ఉంచడానికి కూడా హోల్డర్స్ అయితే ఉన్నాయి. మా పిల్లలు చక్కగా ఎంజాయ్ చేస్తూ చూస్తున్నారు. లోపలికి వెళ్ళి అయితే కూర్చున్నాం. ఇక్కడ చాలా బాగుంది చూడడానికి. చూడండి, బయటకు చూస్తుంటే ఎంత క్లియర్గా కనిపిస్తున్నావో. ఇవి వాటర్ మెట్రోస్ ఇవి చూస్తున్నారు కదా. ఇదైతే స్టార్ట్ అయ్యింది. చూడండి ఎంత బాగున్నాయో. ఈ వాటర్ మెట్రో ఇండియాలోనే ఫస్ట్ వాటర్ మెట్రో. సో దీన్ని 25th ఏప్రిల్ 2023లో దీన్ని స్టార్ట్ చేశారన్నమాట. సో చూస్తున్నారు కదా, జనం అయితే చాలా మంది వచ్చారు. విండోలో నుంచి గట్రా చూస్తున్నాం. చూడండి బిల్డింగ్స్ అవి భలే కనిపిస్తున్నాయి. సో వాటర్ మెట్రో చాలా వాటర్ మెట్రోస్ అయితే ఉన్నాయి, వెళ్తున్నాయి వస్తున్నాయి. చూడండి వ్యూ ఎంత బాగుందో, చూడడానికి అయితే చాలా బాగుంది. సో మీరు కేరళ ఎప్పుడు వచ్చినా ఈ వాటర్ మెట్రోని అయితే అస్సలు మిస్ అవ్వకండి, చాలా బాగుంటుంది చూడడానికి. మా పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అవుట్ సైడ్ వ్యూ చూస్తుంటే చాలా బాగుంది. సో ఈ షిప్ చూస్తున్నారు కదా, లాస్ట్ వీడియోలో మీరు చూసారు చాలా రకాల షిప్స్, బోట్ వ్యూ చూస్తుంటే చాలా అందంగా ఉంది. మీకు రకరకాల షిప్పులు బోట్లు అన్ని కనిపిస్తూనే ఉంటాయి. సో ఈ మెట్రో లోపల చూస్తే దీనికి మొబైల్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి కూడా అవైలబుల్గా ఉంది. ఇది ఫుల్ ఎయిర్ కండిషన్లో ఉంటుంది. ఈ బోట్ లోపల చాలా బాగుంది, ప్లేసెస్ కానీ చైర్స్ అవన్నీ చాలా బాగున్నాయి, నీట్గా ఉన్నాయి. సెక్యూరిటీ కూడా ఉంటుంది. ఇందులో సీసీ కెమెరాస్ కూడా ఉన్నాయి. సో డోర్స్ ఫుల్ ఆటోమేటిక్ అన్నమాట. సో చాలా రకాల వాటర్ మెట్రో బోట్స్ అయితే వెళ్తూనే ఉంటున్నాయి. పెద్ద పెద్ద షిప్స్ అవి చూస్తున్నారు కదా, ఇవి కంటైనర్స్ అవి లోడ్ చేయడం అన్లోడ్ చేయడం అవి జరుగుతూ ఉంటుంది. సో ఈ వైపిన్ వెళ్ళాలంటే బై రోడ్ వెళ్ళాలంటే 40 minutes పడుతుంది. సో టైం సేవ్ అవ్వాలంటే మనం ఈ వాటర్ మెట్రో యూస్ చేసుకోవచ్చు. చాలా తక్కువ టైంలో అయితే మనం వెళ్ళిపోతాము. సో ఈ వాటర్ మెట్రో టికెట్ వచ్చేసి 40 రూపీస్ అయితే ఇప్పుడు తీసుకుంటున్నారు. అది స్టార్టింగ్లో 20 రూపీస్ తీసుకునేవారు, కానీ ఇప్పుడు 40 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. సో చూస్తున్నారు కదా, చాలా లాంగ్లో అవన్నీ చాలా రకాల షిప్స్ బోట్స్ మీకు అయితే కనిపిస్తున్నాయి అనుకుంటున్నా. సో చూస్తున్నారు కదా, ఇట్లా అయితే ఉంటుంది. సో దీన్ని మాత్రం అసలు మీరు మిస్ అవ్వకండి. ఎప్పుడు కేరళ వచ్చినా మీరు ఎర్నాకుళం స్టేషన్ నుండి వాటర్ మెట్రో అన్నా తీసుకుని వెళ్తారు, లేదా మెరైన్ డ్రైవ్ అన్నా తీసుకుని వెళ్తారు. క్యాబ్స్, ఆటోలు, బైక్స్ అన్నీ కూడా మీకు అవైలబుల్గా ఉంటాయి. సో వైపిన్ స్టేషన్ అయితే రీచ్ అయ్యాం. వచ్చేసాం. చూస్తున్నారు కదా, అవుట్ సైడ్ నుంచి ఇలా ఉంటుంది. సో మళ్ళీ మేము ఒకసారి వైపిన్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి అవన్నీ బయట సైడ్ అంతా చూడడానికి అయితే వెళ్తున్నాం. 1 by 1 వెళ్తారు. ఇందులో మాక్సిమం 100 పీపుల్స్ని అయితేనే అలౌ చేస్తారు. ఇక్కడ మనం తీసుకున్న టికెట్ వాళ్ళకి ఇచ్చేసేయాలి. సో వైపిన్ స్టేషన్ నుంచి ఇట్లా బయటకు అయితే రావడం జరిగింది. ఇటు సైడ్ కూడా వ్యూ చూద్దాం అని.
సో చూస్తున్నారు కదా, బయటకైతే వస్తుంటే ఇక్కడ నెక్స్ట్ బోటు వేరేది వెళ్ళడానికి రెడీగా ఉన్నది. చాలా జనం అయితే వెళ్ళడానికి రెడీగా ఉన్నారు. సో బయట సైడ్ వ్యూ అయితే ఇలా ఉంటుంది. వైపిన్ స్టేషన్ అది మెరిన్ డ్రైవ్ దగ్గర పోర్ట్ కొచ్చిలో ఎలా అయితే ఉన్నదో ఇక్కడ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంది అవుట్ సైడ్ చూడాలంటే మెట్రో స్టేషన్. సో ఇలాగ మనకి ఫ్రంట్కి వెళ్తే మీకు షాప్స్ ఏమైనా స్నాక్స్ డ్రింక్స్ అన్ని అవైలబుల్గా ఉంటాయి. సో మేము దాన్ని చూసి మళ్ళీ రిటర్న్ అయితే ఇదే సేమ్ ట్రైన్లో వెళ్ళాలని మళ్ళీ వచ్చేసాం లోపలికి. అయితే మళ్ళీ అలాగే టికెట్ తీసుకున్నాము. ఈచ్ 140 రూపీస్ అయితే తీసుకుంటున్నారు. సో మళ్ళీ టికెట్ తీసుకొని మేమైతే మళ్ళీ పోర్ట్ కొచ్చి అయితే వెళ్ళిపోతున్నాం. అక్కడ విండోలో నుంచి ఇలా కంటైనర్ షిప్ ఒకటి వెళ్తుంటే చూస్తున్నారు కదా, చాలా పెద్దగా ఉంది. మీకు ఫోన్లో ఇట్లా చిన్నగా కనిపిస్తుంది కానీ. సో మెట్రో అయితే మళ్ళీ బోట్ అయితే రావడం జరిగింది. మేము మళ్ళీ లోపలికి ఎంటర్ అయిపోయి కూర్చున్నాం. చూస్తున్నారు కదా అవుట్ సైడ్ వ్యూ ఎంత బాగుందో. సో ఇలాంటి వీడియోస్ ఇంకా మీకు చూపించాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. వీటిని కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ వాళ్ళు అయితే తయారు చేయడం జరిగింది. సో దగ్గరకైతే రావడం జరుగుతుంది. చూస్తున్నారు కదా. సో దీన్ని మాత్రం మీరు ఎప్పుడు కేరళ వచ్చినా అసలు మిస్ అవ్వకండి. ఇక్కడ గవర్నమెంట్ టూరిజం అయితే చాలా డెవలప్ చేస్తుంది. సో మీరు ఎక్కడికి వెళ్ళినా వెళ్ళకపోయినా కేరళ మాత్రం తప్పకుండా వచ్చి చాలా మంచి మంచి ప్లేసెస్ అయితే ఇక్కడ ఉన్నాయి. సో మీరు కూడా వచ్చి ఎంజాయ్ చేయండి. సో ఇక్కడ రెగ్యులర్ ప్యాసింజర్స్ కోసం కూడా పాసులు కూడా అవైలబుల్గా ఉంటాయంట. సో చూస్తున్నారు కదా, దగ్గరకు వచ్చి కొద్దీ ఆ వ్యూ ఎంత బాగుందో. నాకైతే ఫారెన్లో ఉన్నట్టు అనిపిస్తుంది. చూస్తారా, తిరుగుతూనే ఉంటున్నాయి ఈ బోట్స్ అనేవి. చాలా బాగున్నాయి, చాలా స్పీడ్గా కూడా వెళ్తున్నాయి ఇవి. సో ఇవి అయితే ఎలక్ట్రిక్ బ్యాటరీస్ తోటి అయితే రన్ అవుతూ ఉంటాయి. ఈ వీడియోలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేకపోయాను. నెక్స్ట్ వీడియోలో మంచిగా ఇన్ఫర్మేషన్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో చూస్తున్నారు కదా, ఈ చిన్న బోట్స్ పెద్ద బోట్స్ అన్నీ కూడా చాలా రకరకాల బోట్లు షిప్లు అయితే మనకి కనిపిస్తూనే ఉంటాయి. చూస్తున్నారు కదా, ఇవి ఛార్జింగ్ పాయింట్స్. వీటికి ఇక్కడే ఛార్జ్ చేస్తూ ఉంటారన్నమాట. మనం హైకోర్ట్ స్టేషన్కి అయితే మళ్ళీ రిటర్న్ వచ్చేస్తాం. చూస్తున్నారు కదా, ఇక్కడ చూడడానికి కూడా చాలా నీట్గా పెట్టారు. సో ఇలా 1 by 1 దిగి మేము అందరం కూడా బయటకు అయితే రావడం జరిగింది. ఇక్కడ బయటకు వచ్చిన తర్వాత చూస్తున్నారు కదా మెట్రో స్టేషన్. సో సెక్యూరిటీ కూడా చాలా మంచిగా మాట్లాడతారు, మనకి ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా చెప్తారు. సో బయటకు అయితే వస్తున్నాం. చూస్తున్నారు కదా, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మెట్రో రైల్వే స్టేషన్లో ఎట్లా అయితే ఉంటుందో సేమ్ ఇక్కడ కూడా సేమ్ అలాగే ఉంటుంది. బయటకు అయితే మళ్ళీ వస్తున్నాం. మళ్ళీ క్యూ లైన్లో మనం తీసుకున్న టికెట్స్ కార్డ్స్ని మళ్ళీ మనం అక్కడ ట్యాప్ చేసి అవతలకి అయితే వెళ్ళాలి. అందరూ కూడా ఏ ప్లేస్లకి వెళ్ళాలో వాళ్ళు కౌంటర్స్ అయితే ఉంటాయి. నెంబర్స్ని బట్టి వాళ్ళు వెళ్ళాల్సిన ప్లేస్కి ఆ నెంబర్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళి నుంచుంటారు. సో అక్కడి నుంచి వాళ్ళు అలా వెళ్తూనే ఉంటారు. ఇంకా ఫుల్ డే మొత్తం ఇట్లా వస్తూనే ఉంటారు. చూస్తున్నారు కదా, ఇక్కడ ట్యాప్ చేసి మనం అయితే వెళ్తున్నాం. బయటకి ఎగ్జిట్కి అయితే వచ్చేస్తున్నాం. సో మరిన్ని వీడియోస్ చేయడానికి తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో మంచిగా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాం. సో మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.